బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు హైదరాబాద్లోని ఉప్పల్లో దారుణం చోటు చేసుకుంది. ఇటు చిల్కా నగర్లో ఒక ఏఆర్ కానిస్టేబుల్ని దారుణంగా హత్య చేశారు. ఇటు కానిస్టేబుల్ సుధీర్ని కత్తులతో నరికి చంపారు ఇటు తరుణ్ అలాగే సంతోష్. ఇటు సిటీలో సెక్యూరిటీ వింగ్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు సుధీర్. కొంతకాలంగా ఇటు సుధీర్ సంతోష్ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఆదివారం మాట్లాడుకుందాం రా అని ఇటు సుధీర్ అలాగే సంతోష్ని పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత ఇటు కత్తులతో అతి దారుణంగా అతి కిరాతకంగా దాడి చేశారు ఆ నిందితులు ఇద్దరు. ఇటు సుధీర్ మెడ అలాగే వెన్ను భాగంలో కత్తితో పొడిచాడు ఇటు తరుణ్ అలాగే సంతోష్. ఈ దాడిలో అక్కడికక్కడే చనిపోయాడు. కానిస్టేబుల్ సుధీర్ హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు ఇటు సంతోష్తో పాటు సంతోష్కి సహకరించిన తరుణ్ని కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యు వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూయర్స్ డిస్క్రిషన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి దానికి సంబంధించిన ఈ వార్త మీ మనసుని కాస్త కలవరపరిచే అవకాశం ఉంది. మీ మనసుని కలవరపరచడం ఆర్టీవీ ముఖ్య ఉద్దేశం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. దీనికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు రోడ్డు పైన నడి రోడ్డు పైన మాట్లాడుకుందాం రా అంటూ ఇటు సుధీర్ని పిలిచాడు సంతోష్. పిలిచి నడి రోడ్డు పైన ఇటు తరుణ్ అలాగే సంతోష్ వీరిద్దరు కూడా సుధీర్ పైన విచక్షణారహితంగా ఇటు కత్తులతో దాడి చేశారు. పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అక్కడ ప్రజలు రోడ్డుపై ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల దానికి సంబంధించిన విజువల్స్ని మీకు చూపించలేకపోతున్నాం, కానీ రక్తం ఏర్లై పారింది. అక్కడ రోడ్డుపైనే దారుణంగా కిరాతకంగా ఇటు కానిస్టేబుల్ సుధీర్ని ఇటు సంతోష్ తన స్నేహితుడు తరుణ్ హెల్ప్తోని సహాయంతోని మొత్తానికైతే రోడ్డుపైన అతి దారుణంగా అతి కిరాతకంగా చంపేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఇటు కానిస్టేబుల్గా ఉన్న మరి సుధీర్ని ఇంత ధైర్యంగా చంపడానికి గల కారణం ఏంటి? అసలు వీళ్ళ మధ్య ఇటు సుధీర్ అలాగే సంతోష్ మధ్య ఉన్న గొడవలేంటి? వీళ్ళంతా ఫ్రెండ్సా లేకపోతే బిజినెస్ పార్ట్నర్సా? ఏమైనా అప్పుల వివాదం ఏమైనా ఉందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల చెప్పండి, ఇటు నడి రోడ్డుపైనే ఒక దారుణమైన సంఘటన అని చెప్పొచ్చు. ఇటు రక్తం ఏర్లై పారింది. యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల ఆ విజువల్స్ని వ్యూయర్స్కి చూపించలేకపోతున్నాం. మొత్తానికైతే ఇటు ప్రస్తుతానికి ఇటు సంతోష్ని తరుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఎస్ కళ్యాణ్, మరి ఇక్కడ సుధీర్ అనే వ్యక్తి కూడా కానిస్టేబుల్ అయితే తను చెంగిచెర్లకు సంబంధించిన వ్యక్తి కూడా అని గుర్తించడం కూడా జరిగింది. చెంగిచెర్లలోని ఆర్టీసీ కాలనీకి చెందిన సుధీర్ కుమార్ తను హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ లో కూడా తను ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ సంతోష్ నాయక్ కి సుధీర్ కుమార్ కి ఇద్దరికి కూడా ఎప్పటి నుంచో స్నేహం ఉంది. ఇద్దరు స్నేహితులే అని కూడా తెలుస్తోంది. సంతోష్ నాయక్ ఇక్కడ సుధీర్ తో దాదాపు ఇప్పుడు 3 సంవత్సరాల స్నేహితుడుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య మాత్రము ఎలాంటి గొడవలు ఉన్నాయి అనేటివి మాత్రం ఇప్పటికి ఇంకా బయటికి రాలేదు. కానీ తను విధి నిర్వహణలో ముగించుకొని కూడా సుధీర్ కుమార్ వస్తున్న సమయంలో తన ఇంటికి వెళ్ళే చెంగిచెర్లకు వెళ్ళే సమయంలో రాత్రి అంటే ఆదివారం రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా ఆదర్శ్ నగర్ చిల్కా నగర్ లో సాయిబాబా ఆలయం సమీపంలో కూడా అతను కాసేపు అలా ఆగి ఉండడంతో స్నేహితుడైతే తన మీద అటాక్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. స్నేహితుడితో పాటు ఇంకో ముగ్గురు రావడము, ఆ ముగ్గురు ఎవరు అనేది కూడా తెలియడం లేదు. మరి ఇప్పుడు సంతోష్ నాయక్ స్నేహితుల వాళ్ళు లేకపోతే సంతోష్ నాయక్ వాళ్ళను పురమాయించుకున్నాడా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ సాయిబాబా ఆలయం సమీపంలోనే తనపై సుధీర్ పై మాత్రము చాలా దారుణంగా కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో అక్కడికక్కడే, ఎందుకంటే తనకు పొట్టపైన మెడపైన తీవ్ర గాయాలు అవ్వడంతో కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఇక్కడ సుధీర్ కుమార్ అయితే. ఆ తర్వాత ఆ నిందితుడు అక్కడి నుంచి కూడా పరారైపోయినట్టుగా తెలిసినప్పటికీ పోలీసులు మాత్రము ఇటు సంతోష్ నాయక్ తో పాటు ఇంకో ముగ్గురు వచ్చారు కాబట్టి అందులో ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఉప్పల్ పోలీసులు మాత్రము. అదే కాకుండా స్నేహితులు, మరి ఈ నిందితుడు ఇద్దరు కూడా స్నేహితులు
లేనని, అయితే హత్యకు గల కారణాలు కూడా అంటే స్నేహితులే అన్నట్టుగా కూడా తెలుస్తుంది వాళ్ళు ముగ్గురు కూడా. మరి ఈ స్నేహితులు నలుగురి మధ్య ఎలాంటి వివాదం చోటు చేసుకుంటుంటారు? ఒకవేళ వీళ్ళ మధ్య ఫైనాన్షియల్ గా ఏమన్నా బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయా, లేకపోతే అమౌంట్ విషయంలో ఏమన్నా వీళ్ళకి విభేదాలు వచ్చాయా? ఇంకా ఎందుకంటే వాట్సాప్ లో కూడా చాటింగ్ అనేది పోలీసులు గుర్తించారు అనేది తెలుస్తోంది, కానీ ఆ వాట్సాప్ చాటింగ్ లో ఏముంది అసలు? ఆ వాట్సాప్ చాటింగ్ లో ఇద్దరి మధ్య, సంతోష్ నాయక్ మధ్య, ఇటు సుధీర్ కుమార్ మధ్య ఏం జరుగుతుంది అనేది కూడా కొంచెం అనుమానాలను వ్యక్తపరుస్తుందని కూడా అనుకోవచ్చు, అనుమానాలకు దారి తీస్తుంది. కానీ ఇదే కోణంలో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఉప్పల్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మిగతా ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా అదే కాకుండా ఇక్కడ ప్రజల్లో కూడా చాలా వరకు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ వాళ్ళు కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య అసలు పోలీసులకి రక్షణ లేకుండా పోయింది అనేది కూడా ఒకటి వివాదంగా మారుతుంది అని కూడా అనుకోవచ్చు. అటు చూస్తే ట్రాఫిక్ పోలీసులని బ్యానెట్ల పైన ఎక్కించుకొని వెళ్ళిపోవాలంటే అట్లా గుద్దేసి వెళ్ళిపోవడము, బ్యానెట్ల పైన వేసుకొని కిలోమీటర్ల మేర లాక్కెళ్ళిపోవడము, అలాగే పోలీసుల మీద దాడులు చేయడము. ఈ రోజు ఏకంగా వాళ్ళు దాడి చేసిన దానికి ఒక కానిస్టేబులే ఈ రోజు ప్రాణాలు విడిచిన క్షణాలు కూడా చూస్తున్నారు. కాబట్టి పోలీసులకే రక్షణ లేకుండా పోతుంది, ఇంకా ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుందనుకోవాలి. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు దుండగులంతా కూడా. అలాంటిది పోలీసులను కూడా భయం లేకుండా పాల్పడుతున్నప్పుడు మామూలు మనిషి జీవితంలో మనిషి పైన దాడి చేయరని గ్యారంటీ ఏంటి అనేది కూడా ప్రజలైతే కొంచెం ఆందోళన చెందుతున్నారని అనుకోవచ్చు. అదే కోణంలో ఇక్కడ సుధీర్ కుమార్ది కూడా జరిగింది. ఈ కోణంలోనే తను ఒక కానిస్టేబుల్, ఒక పోలీసు అయినప్పటికీ కూడా భయపడకుండా తన సొంత స్నేహితుడే, 3 సంవత్సరాల నుంచి స్నేహంగా ఉన్నటువంటి స్నేహితుడే ఈ రోజు తన మీద దాడి చేశాడు అనంటే అది ఎంతవరకు వెళ్ళి ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య అసలు ఎలాంటి తగాదాలు వచ్చి ఉంటాయి అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కళ్యాణ్. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే ఒక ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ అయిన ఇటు సుధీర్ హైదరాబాద్ పోలీసులతో వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ సిటీకి సంబంధించిన సెక్యూరిటీ వింగ్లో తాను ఒక కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు. నిన్న సాయంత్రం 8 గంటల సమయంలో డ్యూటీ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఇటు సంతోష్, తన మిత్రుడు సంతోష్ ఒక ఇష్యూ గురించి గతంలో వీరిద్దరి మధ్య వివాదం జరిగింది. ఇటు ఒక వాట్సాప్ మెసేజెస్ గురించి కొంత డిస్కషన్ అయింది. దాని గురించి మాట్లాడుకుందాం రా అంటూ ఇటు తనని ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోని చిల్కా నగర్కి పిలిచినట్టు తెలుస్తుంది. 8 గంటలకు అక్కడికి వచ్చిన తర్వాత ఇటు సంతోష్ సుధీర్ పైన విచక్షణారహితంగా ఇటు కత్తితోని తన మెడపైన, అలాగే తన వెనుక భాగంలో ఇటు బ్యాక్ బోన్ భాగంలో మొత్తానికైతే కత్తితోని విచక్షణారహితంగా దాడి చేశారు. దీంట్లో తరుణ్ అనే మరొక వ్యక్తి కూడా ఇటు సంతోష్కి సపోర్ట్ చేశాడు, హెల్ప్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇటు సుధీర్ రెడ్డి వయసు 30 సంవత్సరాలు, ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్, ఇటు సిటీ సెక్యూరిటీ వింగ్ హైదరాబాద్ పోలీసులో వర్క్ చేస్తున్నారు. ఆయన చెంగిచెర్లకు సంబంధించిన ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటాడు. మొత్తానికైతే ఇటు సంతోష్ నాయక్, ఎవరైతే ప్రైమరీ అక్యూజ్డ్ ఉన్నాడో అతని పేరు సంతోష్ నాయక్, అతను సుధీర్కి ఒక ఫ్రెండ్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య గతంలో ఒక వాట్సాప్ మెసేజ్కి సంబంధించి కొంత ఆర్గ్యుమెంట్ జరిగింది. దాని తర్వాత మొత్తానికైతే దాని గురించి మాట్లాడుకోవడానికి ఇవాళ మనం చూస్తే నిన్న సాయంత్రం 8:15 ఆ సమయంలో ఇటు సుధీర్ సంతోష్ని కలవడానికి ఆదర్శ్ నగర్, ఉప్పల్లోని ఆదర్శ్ నగర్కి వెళ్ళినప్పుడు ఇటు సుధీర్ని సంతోష్ కొంత వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత వెంటనే ఇటు ఒక ఫిజికల్ కాన్ఫ్రంటేషన్ అని చెప్పుకోవచ్చు. ఇటు సాయిబాబా టెంపుల్, చిల్కా నగర్లోని సాయిబాబా టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఇటు సంతోష్ తన స్నేహితుడు తరుణ్తో కలిసి సుధీర్ని పలుమార్లు కత్తితో అతి దారుణంగా, కిరాతకంగా పొడిచి అటు చుట్టుపక్కల 8:15 సమయం అంటే మనం చూడొచ్చు ఎంతమంది వ్యక్తులు అక్కడికి గుమిగూడారు. అక్కడ ఎంతోమంది వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళందరి ముందే మరి కత్తులతో దాడి చేసి బైక్ పైన అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది ఇమీడియట్గా. దీనికి సంబంధించి ఉప్పల్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇటు ఫోరెన్సిక్స్కి సంబంధించిన క్లూస్ టీమ్ కూడా అక్కడికి చేరుకున్నది. ప్రస్తుతానికి ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేస్తున్నారు. అలాగే ఆ వ్యక్తులను కూడా ఇంకెవరైనా సపోర్ట్ చేశారా అన్నట్టు ఆ వ్యక్తులను కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు సుధీర్ బాడీని కూడా ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లోని మార్చురీకి పోస్ట్ మార్టం కోసం అక్కడికి
తరలించినట్టు తెలుస్తుంది. ఇటు సంతోష్ నాయక్ అలాగే అతని మిత్రుడు ఎవరైతే తరుణ్ ఉన్నారో వీరిద్దరిని ప్రస్తుతానికి పట్టుకోవడానికి ఇంకెవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్కే సేఫ్టీ లేకపోవడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఇంత ధైర్యంగా చంపారు అనంటే దాన్ని పోలీస్ విభాగం ఎంతో సీరియస్గా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇటు సంతోష్ నాయక్ కానీ తన మిత్రుడు తరుణ్ కానీ వీళ్ళపైన కఠిన చర్యలు ఇమీడియట్గా తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు, ఇటు కానిస్టేబుల్ సుధీర్ విషయంలో ఇటు సంతోష్ నాయక్ అలాగే తరుణ్ వీరిద్దరూ చేసిన ఈ చర్యలని మీరు ఎలా చూస్తున్నారు? ఏదైనా వివాదం ఉంటే మాట్లాడుకొని తేల్చుకుంటే సరిపోయేది. ఏదైనా వివాదం ఉంటే ఇటు లీగల్గా ప్రొసీడ్ అయినా సరిపోయేది. ఇటు కోర్టులని, పోలీస్ స్టేషన్లని, న్యాయ వ్యవస్థ ఉంది, దాన్ని ఆశ్రయించినా సరిపోయేదంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని